శరీరంలోని అవయవాలు ఏవైనా దెబ్బతింటే వాటి పనితీరు మందగించి మనిషి తీవ్ర అనారోగ్యం పాలవుతాడు. ఖరీదైన శస్త్రచికిత్సల ద్వారా అవకాశం ఉన్నవాళ్లు అవయవ మార్పిడి చేయించుకోవచ్చు. కానీ ఆ చికిత్స తర్వాత మనిషి ఆయుష్కు గ్యారంటీ ఉండదు. అలాంటి వ్యయ ప్రయాస లేకుండా స్టెమ్ సెల్ థెరపీ ద్వారా అవయవాల పనితీరును పునరుద్ధరించుకోవచ్చు అంటున్న బయోవరం సీఈఓ డాక్టర్ జగన్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. మారుతున్న జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్ల వల్ల పలు వ్యాధులు సంభవిస్తున్నాయి. దీనివల్ల మనిషిలోని పలు అవయవాలు కూడా దెబ్బతింటున్నాయి. అయితే అవయవాలు దెబ్బతిన్న తర్వాత అవి పూర్తిగా పాడైపోయి చివరికి వాటిని తొలగించి రీప్లేస్ చేయడం, లేదంటే మనిషి చనిపోవడం, ఇలాంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కానీ దెబ్బతిన్న అవయవాలను తిరిగి అదే స్థానంలో పనిచేసే విధంగా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రస్తుతం బయోవరం ఆధ్వర్యంలో కూడా ఈ తరహా పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి బయోవరం సీఈఓ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా రీజనరేటివ్ థెరపీ అని మీరు అంటున్నారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? నమస్కారం అండి. ఫస్ట్ రీజనరేటివ్ థెరపీ అనేది నావెల్ వే ఆఫ్ కొత్త పద్ధతి. ఈ పద్ధతిలో మన బాడీలో ఉన్న స్టెమ్ సెల్స్ అంటారు, ఆ స్టెమ్ సెల్స్తో రిలీజ్ చేపించవచ్చు. దానిలో ఫ్యాక్టర్స్ రిలీజ్ చేపించి మన బాడీలోనే మొత్తం ఆ రీజనరేషన్ చేయొచ్చు మన బాడీ ఆర్గన్స్లో. సో దానికి కావాల్సిన క్యూస్ అంటే కనుక మనం పెప్టైడ్స్ అని ఇలా ఇస్తామన్నమాట. ఆ పెప్టైడ్స్ దే విల్ యాక్ట్ యాజ్ ఎ క్యూ. ఆ క్యూస్ని తీసుకొని బాడీ కెన్ రీజనరేట్. సో దాన్ని జెల్స్ లాగా ఇవ్వచ్చు, అలా లేదా ఇంప్లాంట్ లాగా పెట్టవచ్చు. అలా మేము ఇంతకుముందు చేసినది కార్నియాలో చేశాము. కార్నియాలో ఇంప్లాంట్ ఇటువంటి పెప్టైడ్స్తోనే, పెప్టైడ్స్ అంటే చిన్న ప్రోటీన్స్ని చిన్నగా చేయడం అనమాట, దానిని పెప్టైడ్స్ అంటారు. దానిలోని మేము ఆర్టిఫిషియల్గా డిజైన్ చేస్తాం. కన్నుకు కావాల్సినట్లు కన్నుని రీజనరేట్ చేయాలంటే ఆ పెప్టైడ్స్ ఎలా ఉండాలి, ఆ స్పెసిఫిక్గా అదే దానికి కావాల్సిన ఖచ్చితంగా అలానే ఉండి దాంతో ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసి దాన్ని కన్నులో పెడితే నీ కన్ను నార్మల్గా రీజనరేట్ కావాలి, మొత్తం నీ వేరే బయట నుండి కాకోకుండా అలా సేమ్ థింగ్. అలానే హార్ట్కి కావాలంటే హార్ట్కి, కిడ్నీకి కావాలంటే కిడ్నీకి ఎలా ఈ పెప్టైడ్స్ని డిజైన్ చేస్తామనేది మా కేపబిలిటీ. అలా రీజనరేట్ చేయొచ్చు అనమాట. ఇంకో పద్ధతి ఏంటంటే స్టెమ్ సెల్స్ నుండి కొన్ని రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ రిలీజ్ అయిన ఫ్యాక్టర్స్ అన్లైక్ స్టెమ్ సెల్స్ లాగా ప్రోలిఫరేట్ కాకుండా, అంటే మల్టిపుల్ కాకోకుండా, అది మల్టిపుల్ అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకోకుండా ఇవి ఏమంటే ఇంకా ప్రొలిఫరేట్ కావు, సేమ్ ఎఫెక్టే ఉంటుంది. ఒక లాంజెవిటీలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవి హ్యూమన్ లాంజెవిటీకి ఇంక్రీజ్ చేస్తాయి, ఆర్గన్ ఫంక్షన్కి ఇంక్రీజ్ చేస్తాయి. అలా దీనిని ఎట్లా అప్లికబుల్ చేయొచ్చు అనేది ఫ్యూచర్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాము. ఇవన్నీ రావడానికి ఒక 3 years టైం పడుతుంది. మీరు రీజనరేటివ్ థెరపీలో 2 భాగాలు అంటున్నారు కదా సార్. అంటే మనిషికి వాళ్ళ శరీర ఆకృతి వేరే ఉంటుంది, వాళ్ళ అవయవాలు భిన్నంగా ఉంటాయి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ కానీ లేదంటే వాళ్ళ తత్వం వేరుగా ఉంటుంది. మీరు చేసే విధానంలో ఎట్లా సార్? ఒక మనిషికి ఇప్పుడు మీరు ఒక కార్నియా మీద రీసెర్చ్ చేస్తున్నారు అంటున్నారు, అంటే అతని నుంచి ఏమైనా సేకరించి ఉత్పత్తి చేసిన కేవలం అతనికే సరిపోతుందా, కామన్గా సరిపోతుంది? అతని నుండి ఏమీ ఉత్పత్తి చేయమండి, ఎవరికి ఏమీ ఉత్పత్తి చేయము. మేము బయట ఓన్లీ ఆ జెల్ ఒకటే ప్రిపేర్ చేస్తాం. ఆ జెల్ ప్రిపేర్ చేసి పెడితే తనలో ఉన్న కణాలే దాన్ని మొత్తం ఆక్యుపై చేస్తాయి. సో వాళ్ళ కణాలని యాక్టివేట్ చేస్తాం. సో మనకి ఎవరికైనా అప్లికబుల్ అయితే. స్టెమ్ సెల్ అని కూడా ఇంకోటి అంటున్నారు కదా, స్టెమ్ సెల్ విధానంలో ఎలా చేస్తారు? స్టెమ్ సెల్ విధానంలో 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి ఆ పర్సన్ నుండి, ఇప్పుడు కొంతమంది ఏజ్ ఎక్కువైంది అనుకోండి, ఆ పర్సన్వే సెల్స్ తీసుకొని దానిలో మామూలు సెల్స్ తీసుకొని దానిలో స్టెమ్ సెల్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ స్టెమ్ సెల్స్ నుండి రీజనరేట్ చేయొచ్చు అనమాట, తనకే ఆర్గన్. అదొక పద్ధతి. అంటే అది వెరీ పర్సనల్ స్పెసిఫిక్ అయిపోతుంది. అలా కాకోకుండా మనం ల్యాబ్లో కొన్ని జీన్స్ ఉంటాయి, ఆ జీన్స్ని మాడిఫై చేసేసి అది అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి అన్నట్టు చేస్తాం అన్నమాట. ఆ పద్ధతి ఇంకో పద్ధతి, అది మేము ఇప్పుడు చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఇంకా ఇప్పుడు ఏవైతే కాస్ట్ 40 lakhs నుండి few crores వరకు ఉన్నాయి ఇటువంటి థెరపీస్ బయట. సో దాంట్లో ఇక్కడ మేము few thousands. శాంత వరప్రసాద్ మాకు డైరెక్షన్ ఏంటంటే ఇంకా ఇంతకుముందు వ్యాక్సిన్ తను 1000 రూపాయలు ఉన్నది 25 రూపాయలు 50 రూపాయలకి ఇచ్చాడు ఒక వ్యాక్సిన్. దాని ద్వారా ఇండియాలో హెపటైటిస్ అనేది లేకుండా చేసేసాడు, అంత లెవెల్ చేశాడు, వరల్డ్ వైడ్ కూడా రికగ్నిషన్. సో మాకు ఇచ్చిన డైరెక్షను, మాకు ఇచ్చిన ఎయిమ్ ఏంటంటే ఇంకా ఇటువంటి ఇంత కాస్ట్లీ ఉన్నటివి మనం ఇండియాలో మన బాడీ అదంతకదే పునరుద్ధరించాలి. సో దట్ డిసీజెస్ తక్కువ అయిపోతాయి,
పేషెంట్ కాస్ట్ తక్కువైతాయి. అలా చేయడానికి మనం ఫ్యూ థౌజండ్ రూపీస్లలో ఇవ్వచ్చా ఇటువంటి థెరపీస్ అనేది మా డైరెక్షన్. సో దానికి తగ్గట్టుగా వేరే వాళ్ళ నుండి తీసుకున్నా, వేరే స్టెమ్ సెల్స్ ల్యాబ్లో డెవలప్ చేసినా దానిలోకి ఇమ్యూనోజెనిసిటీ ఉండకుండా చేస్తున్నాము. అయితే ప్రస్తుతం ఈ స్టెమ్ సెల్ థెరపీ ఇంకో థెరపీ అంటున్నాం కదా, దానికి సంబంధించి ఏ స్టేజ్లో ఉంది సార్? ఎందుకంటే పరిశోధనలు జరుగుతున్నాయా, లేకపోతే సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? క్లినికల్ ట్రయలా, హ్యూమన్ ట్రయలా, ఎలా నడుస్తుంది? ఇప్పుడు గ్లోబల్గా తీసుకుంటే ఇంకా ఇది ఇంతవరకు FDA అప్రూవల్స్ కానీ అప్రూవ్ అయిన ప్రోడక్ట్స్ లేవండి మార్కెట్లో. సో వీ వాంట్ టు బి వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్లేయర్స్. మేము కూడా గ్లోబల్గా కాంపిట్ అవుతున్నాం. సో ఇది చేయాలి అనేదే ఉద్దేశం అన్నమాట. సో ఇటువంటి ప్రోడక్ట్స్ రావడానికి ఆన్ అన్ యావరేజ్ ఒక 3 years నుండి 10 years టైం పడుతుందండి. సో ఇప్పుడు మేమైతే అనిమల్ ట్రయల్స్కి వెళ్తున్నాము. అది డిఫరెంట్ కంట్రీస్లో చేస్తున్నాము. కెనడాలో ఒకరు మా తరపు నుండి చేస్తున్నారు, ఇండియాలో మేము చేస్తున్నాము అనిమల్ ట్రయల్స్. ప్రాబ్లీ 26లో క్లినికల్ ట్రయల్స్కి వెళ్ళిపోతాం. బయోవరం ఆధ్వర్యంలో స్టెమ్ సెల్ థెరపీ పైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ మానవుని శరీరం లోపల ఏదైనా అవయవం పాడైపోయినా తిరిగి దాన్ని యథావిధిగా పనిచేసేలా కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. రాబోయే 5-6 ఏళ్లలో పరిశోధనలన్నీ కూడా పూర్తయి చికిత్స విధానం అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా బయోవరం CEO డాక్టర్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.